బీహార్లోనేమో కాంగ్రెస్కి పోటీ పెడతారు, అక్కడ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తారు, ఇక్కడనేమో కాంగ్రెస్ని గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, మీరు మీ సిద్ధాంతం ఏందో మాకు తెలియదు, కానీ మీ ఎంఐఎం పార్టీ సిద్ధాంతం ప్రకారం మీ అనుకున్నటువంటి ఒక ప్రధానటువంటి మీ యొక్క మూల సిద్ధాంతం, మీరు అన్న మాటలు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని मुसलमानों को नफरत करने वाला आदमी जो गांधी भवन में बैठ रहा है वो मोहन भगवत चला रहे हैं उनको पीछे से అని చెప్పి మాట్లాడినటువంటి असद గారు దీనికి సమానం చెప్పాలి. ఈరోజు मुसलमानों को नफरत करने वाले आदमी जो बैकग्राउंड खुद इनका बीजेपी का आरएसएस का है बैकग्राउंड इनका చాలా స్పష్టంగా చెప్పినాడు. ఇదే ఒక వారి శాసనసభ నేత ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ గారు స్పష్టంగా వారి యొక్క ఎన్నికల ప్రచారంలో వారి యొక్క ఉపన్యాసంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇనో ఆర్ఎస్ఎస్ కా టిల్లు హే ఇస్కు జరూర్ ఈ ఆర్ఎస్ఎస్ కా టిల్లుకు బిల్లు బనాయంగే అని చెప్పినాడు. ఈరోజు అడుగుతా ఉన్నా, మీరు ఈ టిల్లుని ఎవరైతే రేవంత్ రెడ్డిని మీరు టిల్లు అన్నారో ఆయనను బిల్లు చేస్తున్నారో ఈరోజు మీరు బిల్లులు ఎందుకని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మొత్తం కూడా మైనారిటీస్ అంతా మీ ఏమిడని అనుకుంటున్నారు. ఈరోజు అందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు, ముసల్మాన్ భాई पूरे आपको पूछ रहे हैं ये आरएसएस टिल्लू जो रेवंत रेड्डी है आज उन्होंने आपको कैसा, इससे पहले शैतान था अभी भगवान कैसे बन गया అని చెప్పి ఈరోజు ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. వారి మాట నమ్మే పరిస్థితులు లేరు. ఎన్నికల ముందేమో శైతాన్, ఇప్పుడేమో భగవాన్, ఎట్లా దీని మాట అని ప్రశ్నిస్తూ ఉన్నారు ముస్లిం సోదరులందరూ కూడా. వారు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈ రకంగా ఈ ప్రజలని అమాయకం చేయాలని చెప్పి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎంఐఎం పార్టీ కూడా మానుకోవాలా. మీరే మీ మాటల ద్వారానే ముసల్మానం को नफरत करने वाला आदमी जो रेवंत रेड्डी है इनको सबक सिखाना అని చెప్పినారు. जो ये आरएसएस का टिल्लू जो है रेवंत रेड्डी इसको बिल्लू बनाएंगे అని చెప్పినారు. आज पूरे मुसलमान भाई आपको पूछ रहा है आज आप क्यों बिल्ली बन गया, దీనికి సమానం చెప్పాలి. ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా స్పష్టంగా దీనిపైన రేపు తీర్పు చెప్పబోతున్నారు. రేపు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి, ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు 11 సంవత్సరాలలో చాలా చక్కటి అభివృద్ధి చేసినారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా కూడా. ఈరోజు బోరబండ ప్రజలు చెప్తా ఉన్నారు, ఏ బోరబండ కా బస్తీకు బంగారు బండ బనాయా గోపీనాథ్ సాబ్నే అని చెప్పి ముస్లిం సోదరులు మాకు ప్రత్యక్షంగా చెప్పినటువంటి సందర్భం చెప్తా ఉన్నా. బోరబండని బంగారు బండగా తయారు చేసినారు గోపీనాథ్ గారు. ఎన్నో సంక్లిష్టమైన సమస్యలు పరిష్కరించినారు గోపీనాథ్ గారు. ఈరోజు ఎర్రగడ్డ కానీ, యూసుఫ్గూడ కానీ, రెహమత్ నగర్ కానీ, షేక్పేట్ కానీ, వెంగళరావు నగర్ కానీ అన్నీ కూడా చక్కగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు. ఎక్కడ పోయినా మాకు మంచి స్పందన లభిస్తూ ఉంది. తప్పకుండా గోపీనాథ్ గారి ఒక రుణం తీర్చుకుంటాం మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అని చెప్పి అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ముస్లిం మైనారిటీ సోదరులు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇన్ని రోజుల చరిత్రలో ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చరిత్రలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ముస్లిం మైనారిటీ లేకుండా మంత్రివర్గం లేదు. ఈ యొక్క ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యే లేడు, ఎమ్మెల్సీ లేడు. ఏ సహీ मुसलमानों को नफरत करने वाला आदमी सीएम के कुर्सी पे बैठा है जरूर उनको सबक सिखाना అని చెప్పి స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు, సాధారణ జనం కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మేము చాలా క్లారిటీగా స్పష్టంగా మేము చేసిన పనులు 10 సంవత్సరాలు చేసినటువంటి మా సుపరిపాలన ఈ 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అరచక పాలనని ప్రజలకు మేము తీసుకువెళితే ప్రజల నుంచి మాకు చక్కని స్పందన లభిస్తూ ఉన్నది. కాబట్టి మేము ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ శాంతియుతంగా రాష్ట్రం ఉండాలా, నగరం ఉండాలా, అభివృద్ధిలో దూసుకుపోవాలా, ఈ ప్రధానంగా ఈ 2 లక్ష్యాలతోనే ముందుకు పోయినాం. ఇప్పుడు కూడా మరి మేము దీపావళి కూడా ఉన్నది రేపు నుండి కార్యకర్తలందరూ కూడా గతంలో కూడా మాగంటి గోపీనాథ్ గారు ర్యాలీ లేకుండానే వారు ఒక్కరే పోయి నామినేషన్ వేసి మంచి మెజార్టీతో 3వ సారి గెలిచినాడు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా దీపావళి ఉంది మన ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దు, మొన్న వాళ్ళు ర్యాలీ తీసి ప్రజల్ని ఇబ్బంది పెట్టినారు, పోలీస్ అడ్డు పెట్టుకొని ట్రాఫిక్ అంతా ఆపేసి
ఓ 1,00,000 మందితో చేస్తా అని చెప్తే 10,000 కూడా లేరు, అక్కడ 10,000 కూడా లేరు మంది. అట్టర్ ఫ్లాప్ అయింది. గలీలు ఉన్నాయి,